రేపు మనకు మార్గశిర శుక్రవారం ఈ రోజున మర్చిపోకుండా 5:45 నుండి 7 లోపు ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇలా కాలిస్తే చాలండి, మీ కష్టాలన్నీ కూడా పోతాయండి. అలానే కాకుండా మీకుండే బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. మీ ఇంటి పరంగా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే గనక ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో చెడు ఉండదో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంటే ప్రవేశించటం, ఆ తల్లి మనని అనుగ్రహించటం ఇదంతా కూడా జరుగుతుంది. మన ఇంటి పరంగా మనకు ఎన్ని సమస్యలు ఉంటాయండి, మనం ఎంత అనుభవిస్తూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా, బయటపడాలన్నా ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే కనుక ఈ యొక్క మార్గశిర మాసంలో శుక్రవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఉదయాన్నే లేవండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. చాలామంది కూడా ఏంటంటే కనుక కొన్ని తప్పుల వల్ల అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా పోతుంది. అంటే కటిక దరిద్రంలోనే ఉండిపోతూ ఉంటారనమాట. అలా ఉండకూడదు అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. శుక్రవారం బారెడు పొద్దెక్కిందాక అస్సలు పడుకోకూడదండి, తొందరగా నిద్ర లేవాలన్నమాట. అంటే సూర్యుడు ఉదయించక ముందుకే నిద్ర లేస్తే చాలా మంచిది. అంటే మన పల్లెల్లో మనమైతే 5:30 6 గంటలకు ఇలా నిద్ర లేస్తూ ఉంటాము. ఇంకా పట్టణాలలో అయితే చాలా లేటుగా నిద్రలేస్తారు. కాబట్టి అలా నిద్ర లేవకుండా తొందరగా నిద్ర లేచేసి ముందుగా ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక నీళ్ళల్లో కర్పూర బిళ్ళ, అలానే కాకుండా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కలిపి ఇంటిని క్లీన్ చేయండి. అలా క్లీన్ చేస్తే ఇంట్లో ఉండే కారాత్మక శక్తి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడైతే కర్పూర బిళ్ళని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుతామో ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయండి. ఆ నీళ్లు ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్గా మారతాయి. అలా మారిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే అండి మనకు మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇంట్లో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఏర్పడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇలా చేసిన తర్వాత మీరు ఇంకా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. వాకిట్లో బియ్య పిండితో ముగ్గు వేసుకోండి. గుమ్మం ఏంటంటే కనుక చక్కగా ఉంటే లక్ష్మీదేవి అంత చక్కగా మన ఇంట్లోకి ఆకర్షించబడుతుందన్నమాట. శుక్రవారం అండి ఎంత లేనివారైనా సరే అమ్మవారికి దీపం పెట్టడం, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం, ఇలా అలుక్కోవటం, ముగ్గులు వేసుకోవటం, వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే శుక్రవారం అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ దినం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన దినముగా పరిగణించబడుతుందన్నమాట. అందుకే మీరు కూడా శుక్రవారం ఈ విధంగా చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో చక్కగా తలస్నానం చేయండి. చేసిన తర్వాత ఏంటంటే గనక దీపారాధన అంటే చేసుకోండి. చాలామంది కూడా ఏంటంటే కనుక శుక్రవారం తలస్నానం చేయకూడదంటారు. కానీ అలా ఎక్కడ కూడా లేదండి. శుక్రవారం తలస్నానం చేస్తే మంచిది. ఎందుకంటే దరిద్రం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శుక్రవారం తలస్నానం చేయాలి. మన అమ్మమ్మలు, మన అంటే నానమ్మలు, మన అమ్మలు కూడా ఇప్పటికీ శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే కనుక తలను వీరబోసుకొని పూజ చేయకూడదు, కానీ తలస్నానం చేయొచ్చు. ఇక తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే దీపం పెట్టండి. మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ప్రతిదినం ఎలా దీపం పెడతామో అలాగే పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి ఒక అరటిపండును నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. అలానే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం, అలానే కాకుండా తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఇదంతా కూడా చేసుకుని ఇంట్లో సాయంత్రం పూట ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే కనుక అంతలా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట. మనం ఈ విధంగా గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకేంటంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది. మన ఇంటి పరంగా మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తామండి. కొన్నిసార్లు ఏంటంటే భరించే శక్తి కూడా ఉండదండి. ఇల్లు ఏంటంటే కనుక ఇంటిని మనం తిడుతూ ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇల్లు వల్ల మాకు ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఇల్లు ఏంటో మాకు అనుకూలించడం లేదని ఇప్పుడు కిరాయి అంటే ఇలా రెంట్కుండే వాళ్ళు కావచ్చు, ఇలా ఏంటంటే అద్దింట్లో నుంచి వేరే ఇంట్లోకి మారుతారు. అదే సొంత ఇల్లు ఉండే వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేరు కదండి. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంటి పరంగా వచ్చే సమస్యలన్నీ కూడా పోవాలి, కష్టాలన్నీ కూడా తీరాలంటే కనుక ఒక మట్టి పాత్ర కానీ లేదంటే కనుక ఒక ప్లేట్ కానీ తీసుకోండి. లేదంటే ధూపం వేసే పాత్ర ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు 5 మిరియాలు తీసుకోండి, 5 లవంగాలు తీసుకోండి, 5 యాలకులు తీసుకోండి, 5 ఆవగింజలు, 5 ఉప్పురాళ్ళు. ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూనే తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ అన్ని 5 చొప్పున అనమాట తీసేసుకున్న తర్వాత మట్టి పాత్ర కానీ ధూపం వేసుకునే పాత్ర కానీ ఏది ఉంటే అందులో ఏంటంటే కనుక పెట్టుకోండి. ఏది లేదనుకుంటే కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, అందులోనే సరే పెట్టేసి
చక్కగా ఏంటంటే గనక మీరు కావాలంటే వీటిని దంచొచ్చండి. కొంచెం కచ్చాపచ్చగా దంచేసి మనము ధూపం వేసుకునే పాత్రలో వేసుకోవచ్చు. లేదంటే గనక కొబ్బరి చిప్పలు కూడా వేసేసుకొని చక్కగా ఏంటంటే గనక ఇందులో ఒక 2, 3 కర్పూర బిళ్ళలు వేసేసి ఏంటంటే వెలిగించండి. కావాలంటే ఇలా మనకు ఎండిపోయిన వేపాకు ఉంటుంది, ఎండిపోయిన బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి వెలిగించవచ్చండి. అలా కూడా వెలిగించడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. అలా కూడా చేయటం వల్ల ఏంటంటే గనక ఇంకా మంచి ఫలితాలు, ఎక్కువ ఫలితాలు వస్తాయి. వేపాకు వేసి కాలిస్తే ఏంటంటే గనక అద్భుతమైన అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. అదే బిర్యానీ ఆకుని వేసి కాలిస్తే వితిన్ సెకండ్స్లోనే ఫలితం మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకు కానీ ఎండిపోయిన ఆకు కూడా వేసేసి చక్కగా ఏంటంటే కనుక వెలిగించవచ్చండి. అలా వెలుగుతున్నప్పుడు ఏంటంటే కనుక ఆ పొగ మన ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇది ఇంటి గుమ్మం బయట నుంచి కూడా కాల్చవచ్చు, ఇంట్లో నుంచి కూడా కాల్చుకోవచ్చు. కాకపోతే రేపు శుక్రవారానికి 5:45 నుంచి మొదలుకొని 7 గంటల సమయం అంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ సమయంలో మీరు గనక ఈ పరిహారం చేసుకుంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఇంటి పరంగా అండి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం బాగుండదు, ఐశ్వర్యం కలగదు, ఇంటికి దరిద్ర బాధలు, శని బాధలు, ఇబ్బందులు, అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలే కరువైపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులకు వెళ్ళి పనులు చేసి కష్టపడి ఇంటికి వస్తాము. ఎందుకంటే ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి పరంగా మనకు సుఖ సంతోషాలను ఇస్తుంది. అలానే కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉంటుందని వస్తూ ఉంటాం. కానీ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే గనక ఎందుకు వచ్చాము ఇంటికి అన్నట్టుగా అసలు తెలియకుండానే మనలో ఏంటంటే గనక నెగిటివిటీ అనేది ఇలా వచ్చేస్తుందన్నమాట. అలా రాకుండా ఉండటానికి, మీ ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం చక్కగా ఉండటానికి ఈ పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది. ఒక వారం చేసుకున్నాం, మాకు బాగానే ఉందండి, మాకు చాలా కష్టాలు ఉండేయండి మా ఇంటి పరంగా, ఇప్పుడు మాకు కొంచెం బాగానే ఉందనుకుంటే 2వ వారం కూడా చేయొచ్చు. కానీ శుక్రవారం ఇది చాలా మంది కూడా చేస్తారండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక చాలా మంది కూడా ఆచరించే పరిహారం అండి. మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు నమ్మము, వాటిని ఏంటంటే ఆచరించమండి. కానీ శాస్త్రాల్లో వీటి గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట. అందుకే శుక్రవారం పూట ఇలా కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారాలు చేసుకుంటే మన ఇంటి పరంగా మనకెంతో మేలు జరుగుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. మన ఇంటి పరంగా ఉండే కష్టాలు పోతాయి. పిల్లలకు పెద్దవారికి పడకపోవటం, ఇంట్లో గొడవలు జరగటం, అనారోగ్య సమస్యలు రావటం, అప్పుడు కూడా ఏంటంటే కనుక అనారోగ్యంతో అంటే బాధపడటం, ఇబ్బంది పడటం, నరదిష్టి ఎక్కువగా ఉండటం, ఇంటికి కూడా దిష్టి తాకటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. 1,00,000 ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ పరిహారం అయితే ఆచరించండి. చేసిన తర్వాత మీరే అంటారండి, నిజంగా అండి బాగా చెప్పారు, మాకు చాలా చక్కగా అర్థమైందని. ఎందుకంటే ఇది మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం, చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని చేసుకోండి. కానీ ఇతరులతో చెప్పేదానికంటే కూడా మనకు ఫలితం అంటే మనము ఫలితం పొందిన తర్వాత, మనకు ఫలితం వచ్చిన తర్వాత చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కనుక చెప్పితే దాన్ని నెగిటివ్గా తీసుకుంటారండి. అంటే ఎలా అంటే కనుక ఇలాంటి పరిహారాలు చేస్తారు, ఇలా చేసుకొని వీళ్ళు బాగుపడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే ఓర్వలేరనమాట. అందుకే ఎవరికి చెప్పకపోవటమే బెస్ట్ అని చెప్పొచ్చు. మన ఇంటి పరంగా మనకి ఏ నొప్పు అంటే ఏ ఇబ్బంది ఉందో, ఏ కష్టం ఉందో మనకే తెలుస్తుంది. మనమే ఆ బాధను అనుభవిస్తాం, వేరే వాళ్ళు అయితే అనుభవించరు కదా. కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఇంట్లో ఏంటంటే కనుక కాల్ చేయండి, ఇంకా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆవాలు ఏంటంటే కనుక ఇంట్లో నెగిటివిటీని ఏర్పడనివ్వండి. అంటే ఏదైనా చెడు జరగకుండా అడ్డుకోవటానికి ఆవాలు ఉపయోగపడతాయండి. మిరియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం, ఆవాలు అమ్మవారికి ఇష్టం, రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం. ఇలా ఏంటంటే కనుక యాలకులు, లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టమే. అన్నీ కూడా ఆ తల్లికి ఇష్టమైన వస్తువులే అన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే వస్తువులు. ఇవన్నీ కూడా కలపటం వల్ల ఏంటంటే కనుక అందులో తెలియని ఒక దైవక శక్తి అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుందండి. ఇంటి పరంగా బాగా అనుకూలత ఉండటానికి, ఇల్లు మనకేంటంటే కనుక చక్కగా కలిసి రావటానికి, ఇంట్లో చాలా వరకు కూడా మనశ్శాంతి అంటే కరువైపోతుంది, అశాంతి ఏర్పడుతుంది కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. అందుకే ఇలా తప్పక ఏంటంటే కనుక ఇలా చేసేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి. మార్పులను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్లకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా మనకి ఈ పరిహార శాస్త్రంలో కూడా ఉందన్నమాట. అందుకే పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి, ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. ఇదేంటంటే కనుక చెప్పాలంటే కోరికల్ని తీర్చుకునే పరిహారం అని చెప్పొచ్చు. మన కోరికలు ఏవైనా సరేనండి, ఎటువంటివైనా సరేనండి, తీరాలంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే ఇప్పుడు అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ పరిహారం చేసుకోండి. మనం ఏ కోరిక కోరుకున్నా ఏంటంటే కనుక ఆ కోరిక సిద్ధింపబడాలి, కోరికలు తీరాలి, కోరికలు తీరి మేము కుబేరులాగా మారాలి, మాకు దైవానుగ్రహం కలగాలి అని అనుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏదైనా కోరుకుంటే అసలు జరగదండి. ఎందుకంటే కనుక వాళ్ళు కోరుకునే కోరిక అంటే తీరదనమాట. అలా తీరక ఏంటంటే బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఎంత పెద్ద కోరికైనా సరే, ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుందనమాట. ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం ఇది
ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం లేదు. ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి. అంటే ధనియాల్లో అతీత శక్తి ఉంటుందండి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారా అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది ధనియాల్లో. ధనియాలు ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి, చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. ధనియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి. నిజం చెప్పాలంటే గనక ధనియాల్లో అతీత శక్తి ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది, లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ధనియాలు బంగారంతో పోలుస్తారు కొన్ని శాస్త్రాల్లో. అలానే కాకుండా ఏంటంటే గనక ధనియాలు లక్ష్మీకారకంగా భావిస్తారండి. ధనియాలు ఏంటంటే గనక సుగంధ ద్రవ్యాల్లో కూడా ఒకటిగా భావిస్తారు. ధనియాలు మంచి వాసనని కలిగి ఉంటాయి కదండి. అందుకే ధనియాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ధనియాలతో చేసే పరిహారాలు కొన్ని ఉంటాయి కదా పర్టికులర్లీ, అవేంటంటే గనక సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీ కోరిక ఎటువంటిదైనా సరే, చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మాత్రం మీ కోరిక తీరాలంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ పరిహారం చేయాలన్నమాట. ఇలా శుక్రవారం పూట చేస్తే తొందరగా ఫలితం వస్తుంది, తొందరగా మీ కోరిక తీరుతుంది. మీరేంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగించుకున్న వారు అవుతారు. అలానే కాకుండా మంచి అంటే ఫలితాలను చూడగలుగుతారనమాట. కోరిక తీరటానికి చూడండి, ఇప్పుడు ఈ శుక్రవారం చేస్తే మళ్ళీ శుక్రవారం వచ్చేలోపే మీ కోరిక ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా తీరుతుందనమాట. ఈ తల్లి అనుగ్రహించడం వల్ల మీ కోరిక అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ వారం రోజుల్లో మీ కోరిక తీరకపోతే పరిహారం వేస్ట్ అని కాదు, మనకేంటంటే గనక గ్రహాలు అనుకూలించటం లేదు, దైవానుగ్రహం తక్కువగా ఉందని అర్థం అనమాట. కొంచెం వేచి ఉండండి. మనకైతే శాస్త్రంలో ఈ విధంగా ఉందండి, వారం తిరిగే లోపు ఖచ్చితంగా ఆ కోరికకు సంబంధించి మనం ఏంటంటే కనుక ఏదో ఒక వార్త వినటం కానీ లేదంటే కనుక కోరిక తీరటం కానీ జరుగుతుందని ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒక స్పూన్ ధనియాలను తీసుకోండి. ధనియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి తీసుకోండి. దీనికోసం మీరు ప్రత్యేకించి ఏమి కొనకండి, మీ ఇంట్లో ఉండే ధనియాలే తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకోండి. అమ్మ మీ కోరిక కోరుకుంటున్నాను తల్లి, ఎలాగైనా సరే అమ్మ మాకు ఈ కోరిక తీరేలాగా చూడమ్మా, మాకు ఈ పెద్ద కోరిక ఉందమ్మా అని మీకు ఉన్న కోరిక కోరుకోండి. 10 కోరికలు కోరకూడదండి, ఇప్పుడు కూడా ఒక కోరిక కోరుకోండి. లేదు 2-3 కోరికలు ఉన్నాయంటే అలా కోరండి. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఇంకా అవకాశం పోతే రాదని ఒకటేసారి 10-15 కోరికలు కోరుకుంటారు. ఇది తీరాలి, అది తీరాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. అలా కోరకూడదు. ఎప్పుడు కూడా మనకి ఏది అవసరమో, మనకి ఏది అంటే తీరాలని ఉంటుందో ఆ కోరికను మనం చక్కగా బలంగా గట్టిగా కోరుకోవాలండి. ఏదో పైన కొంతమంది ఏంటంటే కనుక 10 కోరికలు చెప్పేసి ఇంక వదిలేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా బలంగా ఏంటంటే కనుక చక్కగా ఒక తల్లిగా భావించాలి. ఒక ఫ్రెండ్గా ఇలా మనం ఎలా అయితే మాట్లాడతామో మన ఫ్రెండ్స్తో, మన అమ్మతో, అలా మన చెల్లెలతో, అలా మనం భగవంతుడితో మాట్లాడాలి. అంటే లక్ష్మీదేవితో మనసు విప్పి మాట్లాడి, మనసు విప్పి మీ కోరిక చెప్పండి. అలా చెప్పేసిన తర్వాత ఈ ధనియాలు ఉన్నాయి కదా, వీటిని ఒక స్పూన్ మీ కుడి చేతిలో పట్టుకున్నారు కదా, వాటిని ఒక పేపర్లో పోసేసి పొట్లం కట్టేసి ఏంటంటే కనుక వీటిని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఇలా పొట్లం విప్పేసి మొత్తం చల్లేయండి. అలా చల్లేసి ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అంత చక్కగా మీకు పనిచేసే పరిహారం అండి. అంత ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. చాలా చాలా అంటే శక్తివంతమైన పరిహారం అనమాట. కాబట్టి ఏంటంటే కనుక మీ కోరికలు తీరాలంటే ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక శుక్రవారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా ఇలాంటి పరిహారము 1-2 సార్లు చేసినా మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఒకసారి చేసినా మనకు ఫలితం వస్తుంది, రాదని కాదు. కాకపోతే నమ్మకం అనేది ఉండాలి. ఏదైనా సరే చేసేటప్పుడు చేతిలో పట్టుకున్నటప్పుడు ఏంటంటే కనుక మాకు జరుగుతుంది అనుకోవాలి. అంతేకాని జరుగుతుందో లేదో, వస్తుందో లేదో అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం వల్ల ఫలితాలు అయితే ఉండవండి. ఇది గుర్తుపెట్టుకోండి. జరుగుతుంది అనుకుని ఏంటంటే కనుక చేసుకుంటే మీకు తప్పకుండా మార్పు అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే శుక్రవారం అండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారికి కోపం వచ్చే పనులు చేయకండి. ఆ తల్లి అనుగ్రహానికి బదులు ఆగ్రహాన్ని ఇస్తుంది. అందుకే మనం మధ్య రకంలో ఉన్నా సరేనండి పేదరికంలోకి పడిపోతాము. అంటే డబ్బు రాక, డబ్బు మనకు అందక, అలానే కాకుండా ధన సమస్యలు ఏర్పడి, వృధా ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో మనకి ఏర్పడతాయి అనమాట. మన జీవితంలో ఇవన్నీ కూడా మనకు అంటే ఇలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం గురయ్యాం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. మన ఇంట్లో ఎప్పుడు కూడా అండి మంచి వాసన వచ్చేలా చూసుకోండి, చెడు వాసన వచ్చేలాగా చేయకండి. కొన్నిసార్లు ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా చెడు వాసన వస్తూ ఉంటుంది. ఇంట్లో స్త్రీలు ఎప్పుడు ఏడవకూడదండి. నిజం చెప్పాలంటే కనుక శాపనార్థాలు పెట్టకూడదు, తలను వీరబోసుకోకూడదు. ఏంటంటే కనుక కొంతమంది అంటే గౌరవించరనమాట పెద్దవారిని. స్త్రీలను గౌరవించని చోట కూడా లక్ష్మీదేవి ఉండదనమాట. అందుకే ఏంటంటే కనుక స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో కంటతడి పెడితే లక్ష్మీదేవి అస్సలు కూడా ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇవ్వదండి. ఇంట్లో ఏంటంటే కనుక శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం, ఏడవటం ఇలాంటివి చెయ్యకండి. మనం ఎంత చక్కగా ఉంటామో ఆ ఇంటికి అంత కళ ఉంటుందన్నమాట. అదే మనం ఏంటంటే కనుక ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఆ ఇల్లు కూడా అలాగే మారిపోతుంది. అలానే మన ఇంటి వాతావరణం అదే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలాంటివి శుక్రవారం అయితే అసలు చేయకండి. శుక్రవారం పెరుగుని అంటే తోడు పెడితే చాలా మంచిదండి. పెరుగు తోడుకునే విధానాన్ని బట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
తొలగిపోతుందని పురాణ గ్రంథాల్లో కూడా ఉంది. కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా మీ ఇంట్లో పెరుగుని తోడు పెట్టుకోండి. పెరుగుని ఎవరికి ఇవ్వకండి ఇంకా మీరు.